దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికరెప్పలా కాచుకున్న దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు ఈరోజు మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచారు. ఆయన ప్రేమ, కరుణ, కటాక్షం ప్రతి క్షణము మనల్ని కాపాడుతూ ఉంది ప్రియులారా. ఆ పనిలోనే దేవుడు తన దూతలను పంపి మన సహాయార్థం ఎల్లప్పుడూ కూడా తన దూతల ఆధీనంలో మనల్ని ఉంచుతున్నారు. చూడండి, దేవదూతలకు ఉన్నంత శక్తి మనము చూసి కొన్నిసార్లు ఆశ్చర్యపడుతూ ఉంటాం. దేవుడు తన దూతల ద్వారా చేసే కార్యాలను చూసి దేవదూతలు ఎంత శక్తిమంతులు కదా, ఎంత కార్యం చేసేవాళ్ళు కదా, ఎంత గొప్పవాళ్ళు కదా, ఎంత గొప్ప శరీరం ఉన్నవాళ్ళు కదా అని అనుకుంటాం. కానీ దేవుడు మానవుణ్ణి ఆ దేవదూతల కంటే ఇంకా కొంచెమైన ఉన్నత స్థితిలోనే ఉంచాడు. అంటే ప్రియులారా, ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు దేవదూతలలో ఉండే శక్తి కంటే దేవుని శక్తినే మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ స్పర్శలో, ఆ జ్ఞానములో మనం జీవిస్తే దేవుడు మన ద్వారా ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేస్తారు కదా. కానీ మనల్ని మనము చాలా తక్కువగా చూసుకుంటాం, చాలా బలహీనులుగా చూసుకుంటాం. ఈ లోకము తనను తాను ఎలా చూసుకుంటుందో, లోకంలో జీవిస్తున్న మనము మనల్ని కూడా లోకస్తులలో ఒకరిలాగా చూసుకొని ఏమి చెయ్యలేని వారిలాగా, బలహీనులంగా, మన వల్ల ఏమి సాధ్యము కాదు అన్నట్లుగా ఎన్నోసార్లు మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకుంటే, ఇక మన ద్వారా దేవుడు ఏదేదో చెయ్యాలని, గొప్ప కార్యాలు చేయాలని ఆశపడినప్పుడు, మనం సిద్ధంగా లేనప్పుడు అవి ఎలా మన జీవితంలో జరుగుతాయి? పరిశుద్ధాత్మను పొందిన ప్రతి ఒక్కరూ, జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ స్పర్శను ఎంతగా మనం అనుభవిస్తామో పరిశుద్ధాత్మ మన ద్వారా అంతగా శక్తివంతమైన కార్యాలు జరిగించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నారు. ఈ ఉదయకాలంలో ప్రభు మనందరినీ ఆయన నామంలో గొప్ప కార్యములు చేసి సాక్షులుగా ఉండాలని ఆశపడుతున్నారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్నాం, పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. ఆ శక్తితో మనం ఏం చేయాలంట? యెరూషలేములో, యూదయలో, సమరయాలో, భూ దిగంతముల వరకు వెళ్ళి ఎవరైతే ఆ శక్తినిచ్చారో ఆ దేవుని నామములో మనము సాక్షులముగా ఉండాలి. యేసు ప్రభు కూడా అదే కోరుకున్నారు ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో మనం అందరికీ తెలుసు, యేసు ప్రభు చేసిన కార్యాలే గొప్ప కార్యాలు. ఆ ప్రభువు మన నుండి ఏమి కోరుకుంటున్నారంటే, ప్రభువు చేసిన కార్యాలే మనం చెయ్యడం మాత్రం కాదు, అంతకంటే గొప్ప కార్యాలు మనం చేయాలని. ఎందుకంటే మన కొరకు విజ్ఞాపనకర్తగా స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మన కొరకు న్యాయవాదిగా, విజ్ఞాపనకర్తగా ఉన్నారని యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం. ఇక యేసుక్రీస్తు ప్రభుల వారు మన తరపు నుండి తండ్రి దగ్గర ప్రార్థన చేస్తుంటే ఆ ప్రభు నామంలో మనము చెయ్యలేనివంటూ ఈ లోకం లేదన్నా ఉందా? ప్రభు చెప్పారు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవ్వరు కూడా తండ్రి దగ్గరికి రాలేరు. కానీ ఆ సత్యము తెలిసిన మనము తండ్రి దగ్గర మన పక్షమున యేసుప్రభు ఉన్నారని సత్యము తెలిసిన మనము ఆ యేసుప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళి మన కోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను మన కొరకు పంపించారు కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ లోకంలో మనము ఏదైనా కూడా సాధించగలం. మానవులంగా మన సొంత శక్తితో ఎన్నో అసాధ్యమైన కార్యాలు ఉంటాయి.
కానీ విశ్వాసంతో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ లోకంలో మనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రియులారా. చూడండి, నిర్గమకాండం 31వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రభువే స్వయంగా చెప్తున్నారు, యూదా గోత్రానికి చెందిన హూరు మనవడైన ఊరి కుమారుడనైన ఆ బేసలేలుకు నేను శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో నింపాను. అతడు రకరకాల చెక్కలతో రకరకాల బొమ్మలు గీయగలడు. బంగారంతో, వెండితో, ఇత్తడితో రకరకాల నమూనాలను, అద్దడ పనులను అతడు చేయగలడు. ప్రియులారా, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నేర్పరితనం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభువే స్వయంగా చెప్తున్నారు, నేను నా పరిశుద్ధాత్మ శక్తిని అతనికి అనుగ్రహిస్తాను. మనలో ఉన్న ఏ నేర్పరితనమైనా అది దేవుడు అనుగ్రహించిన దానమే. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతున్నాం, మనలో ఉన్న సామర్థ్యం అంతా దేవుడు ఇచ్చిన దానమే. నువ్వు చక్కగా పాడగలుగుతున్నావా? చక్కగా కీబోర్డు వాయించగలుగుతున్నావా? చక్కగా మాట్లాడగలవా? న్యాయకత్వపు లక్షణాలు నీలో ఎక్కువ ఉన్నాయా? నీ కుటుంబం అంతా కూడా బాగా చదవగలుగుతున్నారా? లేదా ప్రార్థనలో ఎక్కువగా సమయాన్ని కుటుంబ సమేతంగా మీరు గడపగలుగుతున్నారా? మీలో ఉన్న మంచి లక్షణాలు ఇతరులతో పోల్చి చూసుకున్నప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయంటే మనలో మనం గర్వించదగినది ఏదీ లేదు ప్రియులారా. దేవుడు తన మంచితనాన్ని, తన నేర్పరితనాన్ని మనలో అనుగ్రహించారు కాబట్టి ఇతరులు చెయ్యలేనివి ప్రభు ఇచ్చిన శక్తి ద్వారా మనం చేయగలుగుతున్నామంటే మనలో ఉన్న ప్రతి నేర్పరితనాన్ని బట్టి ఆ దేవునికి వందనాలు చెప్పాలి. కొన్నిసార్లు మనలో అలాంటి చక్కని నేర్పరితనం లేనప్పటికీ ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసి 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 ఇక ప్రభు నాకు ఇవ్వరేమోలే అని అలసిపోతాం, ప్రార్థన చేయడం ఆపేస్తాం. కానీ మనం అనుకున్న సమయంలో ఆ సమయము దేవుని చిత్తం అవునో కాదో మనకు తెలియదు కదా. మనము కోరుకున్న విధంగా ప్రభు ఇవ్వాలని లేదు కదా. ప్రభువు చిత్తంలో అన్నిటికీ ఆయన ఒక కాలము, సమయము ఏర్పాటు చేసి ఉన్నారు. మనము లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, జకరియా దంపతులు వారు యాజకులై ఉన్నారు. దేవుని సన్నిధిలో ఆయన బలులు అర్పిస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుని ఆజ్ఞలను చక్కగా పాటిస్తూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ యవ్వనంలో సంతానం కోసం ప్రార్థన చేసి ఉన్నారు. ఒక యాజకుడు తప్పకుండా తన కుటుంబంలో సంతానాన్ని తిరిగి యాజకత్వంలో ఉండాలని తప్పకుండా ఆశపడతారు. వాళ్ళ గొప్ప సంతాన వరం కోసం ఎంతో ప్రార్థన చేసి ఉంటారు. కానీ వాళ్ళకు సంతానం ఇవ్వాలని దేవుడికి కూడా ఆశ. కానీ దేవుడు ఇవ్వాలనుకున్న సమయం వేరు, వాళ్ళు కోరుకున్న సమయం వేరు. వాళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు సంతానం కావాలని కోరుకున్నాడు. కానీ దేవుడు మాత్రం వాళ్ళ వృద్ధాప్యంలో, దేవుడికి కాలములతో సమయములతో పని లేదు, ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి తను అనుకున్నది చేయగలడు అని ప్రియులారా, వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు సంతానం ఇస్తానని చెప్తే జకరియా యాజకుడయ్యిండు, ప్రభువా ఈ వయస్సులోన మేము వృద్ధులము, ఇప్పుడు అది ఎలా సాధ్యం? తను ప్రార్థన చేసిందే మరి ప్రభు యొక్క శక్తిని అప్పుడు నమ్మాడు. వృద్ధాప్యంలో ప్రభు శక్తిని నమ్మలేకపోతున్నాడు, అడ్డుపడుతున్నాడు. అది ఎలా సాధ్యం ప్రభువా? కానీ దేవుని శక్తికి ఈ లోకంలో అసాధ్యమైనది లేదు ప్రియులారా. ప్రభు ఉద్దేశంలో యేసు ప్రభువుని ఈ లోకానికి పరిచయం చేసే గొప్ప ప్రవక్తను ఆ యాజకులకు సంతానంగా వారిని ఆశీర్వదించాలనుకున్నాడు దేవుడు. అందుకనే యేసు ప్రభుని దివ్య గొర్రెపిల్లలాగా పరిచయం చేసే బప్తిస్మ యోహాను అనే గొప్ప ప్రవక్తను వారు కోరుకున్నా కోరుకోకపోయినా, వృద్ధాప్యంలో వాళ్ళు స్వీకరించాలనుకున్నా వద్దనుకున్నా, దేవుడు తన శక్తిని వారి జీవితంలో చూపించాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనం కూడా దేవుని శక్తిని నమ్మి కొన్నిసార్లు ఎన్నెన్నో కార్యాల కోసం ప్రార్థన చేసి ఉంటాం. కానీ ప్రభువు తగిన సమయంలో అది ఇస్తారని మనం నిరీక్షణతో ఉండకుండా, మనం కోరుకున్న సమయంలో అది జరగలేదు కాబట్టి ఇక దేవుడు చెయ్యడులే, దేవుడికి ఇవ్వడానికి ఇష్టం లేదులే, దేవుని శక్తి దీనిలో దేవుడు ఉపయోగించుకోవడం లేదులే అని
మనల్ని మనము ఇక దాని మీద ఆశలు పెట్టుకోకుండా దానికోసం ప్రార్థించడమే మానేస్తాం. కానీ ప్రార్థన విన్న దేవుడు నమ్మదగినవాడు. అది ఎప్పుడు మనకిస్తే గొప్ప ఆశీర్వాదకరంగా మనకు ఉంటుందో ఆ సమయము కాలము ప్రభువుకి తెలుసు ప్రియులారా. చూడండి, జకర్యా దంపతులకు వాళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడే బప్తిస్మ యోహాన్ని ఇచ్చుంటే ఇతర ప్రవక్తల్లాగా ఒక ప్రవక్తలాగా ఉండిపోయేవాడు. కానీ యేసు ప్రభువును పరిచయం చేసే గొప్ప ప్రవక్తలాగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో దేనికోసమో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావేమో. నీవు కోరుకున్నప్పుడు దేవుడు అది చెయ్యలేదని, ఇక దేవుడు చెయ్యడేమో అనుమానపడుతున్నావా? యాకోబు రాసిన 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, అనుమానించకుండా మనం ప్రార్థన చేయాలి. అనుమానిస్తే సముద్రపు అలల వలె దేవుడు చేస్తాడో లేదో అంటే దేవుని శక్తిని మనం నమ్మని వారం అవుతున్నాం. కానీ ఏదైనా దేని కొరకైనా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనుమానంతో కాకుండా విశ్వాసముతో, ప్రభువా నీ చిత్తంలో, నీ సమయంలో ఏది మాకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుందో ఆ సమయంలో నువ్వు చేస్తావు ప్రభువా అని ప్రభువుకు వందనాలు చెప్తే, ప్రియులారా, మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని తగ్గిన సమయంలో ఒక గొప్ప ఆశీర్వాదంలాగా మనం స్వీకరిస్తాం. మరియ తల్లి చేసింది అదే. ఆమె కన్యకగా ఉన్నప్పటికి కూడా పవిత్రాత్మ శక్తి నీపై వేం చేసి వచ్చింది అని చెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తికి అసాధ్యమైనది లేదు అని సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మకు తన్ను తాను పూర్తిగా అప్పగించింది. ఇదిగో దేవుని దాసురాలను, నీ చిత్తమే జరుగునుగా. కానీ దానివల్ల ఎంత పెద్ద సమస్య రాబోతుందో మరియ తల్లికి బాగా తెలుసు. రాళ్లతో కొట్టబడి చంపబడే స్థితిని కూడా మరియ తల్లి ఎదుర్కోవడానికి సిద్ధపడింది. నన్ను ఎన్నుకున్న దేవుడు నన్ను కాపాడగలడు అని ప్రభునికి తన్ను తాను అర్పించింది. ప్రియులారా, నీ జీవితంలో, నా జీవితంలో శ్రమలకు భయపడి ప్రభా ఇంతవరకు చాలు, నీ శక్తి ఇంతవరకు చాలని దేవునికే మనం బౌండరీస్ పెడుతున్నామేమో. ప్రభా, ఆ ప్రభుని మనల్ని మనం పూర్తిగా సమర్పించుకుందాం. దేవుని శక్తి మనలో పూర్తిగా పనిచేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయడానికి ఏ బౌండరీస్ మనం పెట్టకూడదు ప్రియులారా. మరియ తల్లిలాగా పూర్తిగా సమర్పించుకున్నప్పుడు చూడండి, ఎన్నో సంవత్సరాల క్రితం తన గర్భాన్ని ప్రభువుకు రాకడ కొరకు అర్పించింది. చివరి వరకు మరియ తల్లి స్థానం ఎంత గొప్పదిగా ఉండిందో కదా. శ్రమలకు, శోధనలకు భయపడి పరిశుద్ధాత్మ శక్తిని మనము ఆపివేస్తున్నామేమో. అటువంటి పరిస్థితి ఎవరికీ మనకు రాకుండా ప్రార్థన చేద్దాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. మా శక్తి ద్వారా, మా బలము ద్వారా మేము ఎన్నో కార్యాలు చేయవచ్చని ప్రభా, బాగా చదువుకున్న పరిసయుడైన ధర్మశాస్త్ర బోధకుడైన సౌలు తనకున్న అధికారముతో అధికార పత్రాలను తీసుకొని వచ్చి మార్గమును అనుసరించే వాళ్ళందరినీ కూడా చంపివేయాలని ఆశపడ్డాడు. కానీ యేసు ప్రభు యొక్క స్వరాన్ని విని ఆ ప్రభు యొక్క శక్తి ద్వారా గుర్రం మీద నుంచి క్రింద పడినప్పుడు ప్రభా, లోకంలో అతీతమైన దేవుని శక్తి ఉందని తెలుసుకున్నాడు. తనలో ఉన్న గొప్ప లక్షణాలన్నీ చెత్తలాగా, మురుగులాగా భావించాడు. ప్రభా, దమస్కు దేవాలయంలోనికైతే అందరినీ కూడా చంపాలని ప్రయత్నంలో వచ్చాడో, ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత అదే దమస్కు దేవాలయానికి వెళ్ళి యేసే దేవుని కుమారుడు అనే గొప్ప సత్యాన్ని చెప్పగలిగాడంటే తనలో ఎంతగా పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించాడు. ఆ రోజు ఆ సాక్ష్యం చెప్పడం ఆరంభించిన పౌలు ఇక తన ప్రాణం అర్పించవలసి వచ్చినా కూడా వెనుదిరిగి చూడలేదు. ప్రభా, మా అందరి జీవితాల్లో కూడా మాలో ఉన్న నేర్పరితనము నువ్వు ఇచ్చిన దానమే. కానీ శ్రమలకు, శోధనలకు భయపడి మాలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని మేము ఆపివేస్తున్నామేమో. ప్రభా, మాకు ఈరోజు స్వతంత్రతనివ్వండి. జీవించిన, మరణించిన నీ కొరకే, నీ కార్యాలు మా ద్వారా
నాయన ప్రచురము చేయబడాలని నాతో కలిసి ప్రార్థన చేస్తున్న వారందరి జీవితాల్లో భూ దిగంతముల వరకు నీ నామంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేము సాక్షులంగా ఉండుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ప్రియులారా, క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా అన్నిటిని చేసి ముగించగలను. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే మనకు అసాధ్యమైనదే లేదు. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.